శ్రమలు ఒక్కసారిగా వచ్చాయి నా మీదకి, ఇన్ని బాధలు ఒక్కసారిగా వచ్చాయి. నా కుమారులు పక్కన చచ్చిపోయారు, నా కుమార్తెలు పక్కన చచ్చిపోయారు, నా మందలన్నీ చచ్చిపోయాయి, ఆస్తులన్నీ ఒక్కసారిగా తుడుపు పెట్టుకుని పోయాయి. భార్య విడిచి వెళ్ళిపోయింది, ఒకదాని వెంబడి ఇన్ని వస్తూ ఉంటే తట్టుకొని ఉండడానికి నా బలం ఏమైనా రాళ్ళా? వాస్తవం చెప్పండి, నిజమే కదా, అవునా? ఒకదాని తర్వాత శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, బాధ వెంబడి బాధ, నిందల వెంబడి నిందలు, బలహీనతల వెంబడి బలహీనతలు వస్తే అందరూ మాట్లాడేంటి, ఇంకెంత తట్టుకోగలనండి, ఇంకెంత ఓర్చుకోగలనండి, ఇంకెంత. యోబు కూడా అదే అంటున్నాడు, నా బలం ఏమైనా రాళ్ళ బలము వంటిదా, నా శరీరం ఏమైపోయింది, క్షీణించిపోయింది కదా, నా శరీరంలో త్రాణ లేదు కదా, నా శరీరం బొత్తిగా నన్ను విడిచిపోయింది, అంటే నా శరీరంలో ఉన్న శక్తి నన్ను పూర్తిగా విడిచి వెళ్ళింది. బాగా వినండి, శక్తిహీనుడుగా మార్చబడ్డాడట. ఎవరు? యోబు. శక్తిహీనుడిగా మార్చబడ్డాడు, అన్ని కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు, శక్తిహీనుడిగా మార్చబడ్డాడు, బలహీనుడిగా మార్చబడ్డాడు. ఒక పక్కన అన్ని కోల్పోయినాయి అనుకుంటే, ఒక పక్కన శరీరంలో కూడా ఏమైందట, జబ్బు పుట్టింది, రణం పుట్టింది, శరీరం అంతా కుళ్ళిపోతా వస్తుంది, శరీరంలో ఏం లేదట, కొంచెం కూడా శక్తి లేదు. ఈరోజు ఇక్కడ కూర్చుంటున్న మీలో ఎవరైనా అలాంటి స్థితి గుండా వెళ్ళబడుతున్నట్లయితే, శక్తి లేని వారిగా, పేరుకు మాత్రం ఇక్కడ కూర్చుని ఏ శక్తి లేని వారిగా ఉన్నారేమో, లోపల నీరసించిపోతున్నారేమో, శరీరం ఏ రకంగానూ మీకు సహకరించడం లేదేమో. ఇదిగో యోబు కూడా అలాగే అంటున్నాడు, నా యొక్క శరీరంలో శక్తి కొంచెము కూడా లేదు, నా బలం ఏమైనా రాళ్ళా ఇంకా తట్టుకోవడానికి.